హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ ఫోకస్. అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది అని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం 3 ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ అండ్ టీసీపీ అండ్ ఐపీ గురించి అయితే తెలుసుకోవాలి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఫస్ట్ మన ప్రెసెంట్ జనరేషన్ లో ఎవ్రీ డివైస్ మనం యూజ్ చేసే మొబైల్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే ఉంటున్నాయి. అండ్ మనం చాలా ఇంటర్నెట్ మీద చాలా రిలయబుల్ అయి ఉంటాము. సో అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి అంటే ఈ గ్రూప్ ఆఫ్ డివైసెస్ అన్నిటినీ కలిపి ఒక నెట్వర్క్ అన్నమాట. అండ్ ఈ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మీరు మీ డివైస్ లో గూగుల్ ఓపెన్ చేశారు. గూగుల్లో www.something ఏదో టైప్ చేశారు, మీరు ఏదో ChatGPTనో సంథింగ్ ఏదో ఇమేజ్ సర్చ్ చేశారనుకోండి, ఆ ఇమేజ్ రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపిస్తుంది అనమాట. మన డివైస్ నుండి ఒక సర్వర్ కి వెళ్తుంది. అండ్ అలాగే ఆ సర్వర్ నుండి ఆ ఇమేజ్ అయితే ఉంటుందో ఆ ఇమేజ్ కి సంబంధించిన డేటా మళ్ళీ మన డివైస్ కి వస్తుంది అండ్ మన డివైస్ లో డిస్ప్లే అవుతుంది. ఇది బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న మొత్తం ప్రాసెస్. ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇది వచ్చి ప్రాసెస్. అండ్ ఇలా వర్క్ చేయడానికి హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ అండ్ అలాగే టీసీపీ అండ్ ఐపీ అనే 4 థింగ్స్ అనే బ్యాక్గ్రౌండ్ లో జరగడానికి మనకి హెల్ప్ చేస్తుంటాయి అనమాట. ఈ టర్మ్స్ గురించి బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండ్ ఇది వచ్చేసరికి ఒక అన్సెక్యూర్డ్ అనమాట. అండ్ అలాగే హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. అండ్ హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్ కి డిఫరెన్స్ ఏంటంటే సెక్యూరిటీ అనమాట. హెచ్టిటిపి వెబ్సైట్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ప్యాడ్లాక్ సింబల్ అనేది ఉండదు. అండ్ ఇవి వచ్చేసరికి ఎక్కువ వల్నరబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ యొక్క వెబ్సైట్స్ లో. అండ్ అలాగే హెచ్టిటిపిఎస్ వాడే వెబ్సైట్స్ వచ్చేసరికి ప్యాడ్లాక్ సింబల్ ఉంటుంది. అండ్ దీన్ని బట్టే మీరు వీటిని ఈ వెబ్సైట్ లేదా ఆ పేజ్ ఇది సెక్యూరా కాదా అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా అన్ని వెబ్సైట్స్, అన్ని పేజెస్ అన్ని కూడా హెచ్టిటిపిఎస్ ని మాత్రమే వాడుతున్నాయి అనమాట, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. అండ్ అలాగే టీసీపీ అండ్ ఐపీ అంటే, టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఐపీ వచ్చేసరికి ఇంటర్నెట్ ప్రోటోకాల్. టీసీపీ అనేది మనం డేటాని ఏదైతే మనం రిక్వెస్ట్ రేస్ చేస్తామో, మనం రిక్వెస్ట్ ఏదైతే సెండ్ చేస్తామో ఆ డేటాని ప్యాకెట్స్ అంటే చిన్న చిన్న ప్యాకెట్స్, చిన్న చిన్న డేటా రూపంలో ఇది డివైడ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ప్యాకెట్స్ రూపంలో డివైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అది టీసీపీ. అండ్ ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన హోమ్ కి ఒక అడ్రస్ ఉంటుంది, డోర్ నెంబర్ ఉంటుంది. సో అంటే ఆ అడ్రస్ బేస్ చేసి మన లొకేషన్ ఏంటి, మనం ఎక్కడున్నాం అని ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వడానికి ఒక యూనిక్ అడ్రస్ అన్నమాట. అలాగే మన యొక్క కంప్యూటర్ కానీ డివైస్ కానీ ఏదైనా కూడా ఒక్కొక్క యూనిక్ అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ ఉంటేనే మనం పంపించిన డేటా సర్వర్కి వెళ్ళిన తర్వాత సర్వర్ నుండి ఆ డేటా రిసీవ్ చేసుకోవడానికి యూనిక్ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో కంప్లీట్ గా ఇప్పుడు ఏంటంటే అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఫస్ట్ మన డివైస్ మనం ఒకటి టైప్ చేస్తాం, పర్టికులర్ ఇమేజ్, ల్యాండ్స్కేప్ ఇమేజ్ అని టైప్ చేస్తాం అనుకోండి, ఆ డేటాని చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో టీసీపీ డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి సర్వర్ యొక్క ఐపీకి పంపిస్తుంది. హెచ్టిటిపిఎస్ సెక్యూర్ ప్రోటోకాల్ అన్నమాట, సెక్యూర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్వర్ నుండి సేమ్ అదే డేటా, చిన్న చిన్న డేటా ప్యాకెట్స్ లో మన కంప్యూటర్ కి, అంటే మన కంప్యూటర్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ఒక యూనిక్ ఐపీ ఉండడం వల్ల ఆ ఐపీ బేస్ చేసుకొని ఆ డేటా మన కంప్యూటర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఇలా కంప్యూటర్ కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వర్క్ అవుతుంది. సో కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియోలో మీరు ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సైబర్ ఫోకస్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. స్టే సబ్స్క్రైబ్డ్.